వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 3,900 కోట్ల పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ నెల 15న ఎబ్సెట్ పరీక్ష ఫలితాలు విడుదల. ప్రశ్నాపత్రం కీని ఆన్లైన్లో పొందుపరిచిన అధికారులు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలి. కష్ట కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది. ధర్మారంలో బృందావన్ గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్రం కృషి. హిందూ రాష్ట్ర స్థాపనకు ఇందూరు నుంచే పునాది కావాలి. జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఇందూరు పసుపు తయారీ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో ఎంపీ అరవింద్. ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. సమస్యలను వినేందుకు సీఎంతో పాటు నేను సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్లో తనను కలిసిన సందర్భంగా కార్మిక నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పాకిస్తాన్ పౌరులను ఈ దేశం నుంచి వెళ్లగొట్టండి. సిపి సాయి చైతన్యను విన్నవించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంఘాన్ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భూమి కోసం, ముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది అని కొనియాడారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో సభా వేదికపై నుంచి జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు. 3,900 కోట్ల విలువైన పనులను మొదలుపెట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని చెప్పారు. రహదారులు మెరుగ్గా ఉండే దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక వసతులు అనే 4 అంశాలు దేశాభివృద్ధిని నిర్దేశిస్తాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంచేందుకు కీలకమైన ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా క్లిష్టమైన వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మిస్తున్నాం. జోజిలా పాస్ టన్నెల్ వంటి నిర్మాణాలను చేపట్టాం. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించనున్నాం. నాగపూర్ నుంచి విజయవాడ కారిడార్ చేపట్టాం. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీ మరింత పెరగనుంది. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం. జగిత్యాల, కరీంనగర్ హైవే విస్తరణ పనులను త్వరలోనే చేపడతాం. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాం. అంబర్పేటలో నిర్మించిన పై వంతెనను ఇవాళ ప్రారంభించుకోనున్నాం. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్, సిఎన్జి వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. పెట్రోల్ వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాలు ఇంకా పెరగాలి. వీటితో రవాణా ఖర్చు బాగా తగ్గుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. मुझे बहुत खुशी है 2014 में जब मैं मंत्री बना तो तेलंगाना में एनएच की लंबाई केवल 2,511 किलोमीटर थी और आज 10 साल में ये जो लेंथ थी एनएच की वो दुगनी हो गई है। 4,996 ने 5,000 किलोमीटर हो गई है और ये 33 जिलों में हम लगातार कार्य करने की कोशिश कर रहे हैं। अभी तक 1.25 लाख करोड़ के काम लगभग पूरे हुए हैं। अभी जो आपने विकास दिखा తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎబ్సెట్ 2025 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎబ్సెట్ ఫలితాలను ఈ నెల 15న విడుదల చేయనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 93.59%, ఇంజనీరింగ్ విభాగంలో 94.4% విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్లను అధికారులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఇవాళ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కీని విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎబ్సెట్ పరీక్షకు 3,06,796 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇంజనీరింగ్ విభాగానికి 2,20,049, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 86,493, ఆ 2 విభాగాలకు కలిపి 254 అప్లికేషన్లు అందాయి. జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఇందూరు పసుపు తయారీ కేంద్రాన్ని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. మారుమూల ప్రాంతమైనటువంటి మనోహరాబాద్ గ్రామంలో ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన తిరుపతి రెడ్డిని ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మన జిల్లాలోని ఆయా గ్రామాలకు చెందిన రైతుల సహకారంతో ఈ పసుపు తయారీని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రైతులను అలాగే దీనికి సహకరించిన వారందరినీ ఎంపీ అభినందించారు. జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఎంతో ప్రయాసపడి
ఏర్పాటు చేసిన దానికి సహకరించిన రైతులకు, గ్రామస్తులకు, మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దంపల్లి సూర్యనారాయణ, అలాగే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఆయా గ్రామాల రైతులు, మహిళా రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అలాగే ఈ ఎన్నికలలో రైతులు తమపై ఎన్నో విధాల ఒత్తిడి తీసుకువచ్చినా కానీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు బస్సులు తీసుకొస్తారని మాటిచ్చి ఈరోజు వారి కోరిక తీర్చడం జరిగిందన్నారు. ఇక ప్రారంభోత్సవం అనంతరం విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ ఇటీవల పహల్గామ్లో జరిగిన అల్లర్లకు హిందువులపై కక్షపూరితంగా దాడులు చేస్తున్న వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఎవరైనా పాకిస్తాన్లో ఉన్నట్లయితే తిరిగి వెళ్ళిపోవాలని ఆంక్షలు పెట్టినప్పటికీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో అంశాలు విధించడం లేదన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో ఇంప్లిమెంటేషన్ చేసి ఎక్కడ ఎవరు ఉన్నా కానీ వదిలిపెట్టకుండా తిప్పి పంపించాలని తెలిపారు. ఇక నుండి ఎవరైనా ఎక్కడైనా ఉగ్రవాదానికి మతం ఉన్నది అని అంటే అక్కడ చెప్పు తీసుకుని కొట్టండి పిలుపునిచ్చారు. పౌరులందరూ ఈ దేశం నుంచి 29 అని 30 ఏప్రిల్ నుంచి వెళ్ళిపోవాలి అని లిస్టు మొత్తం కేంద్రం విడుదల చేసినా కూడా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తలేవు. వీళ్ళు దేశ భద్రతకి ముప్పు వాటిల్లే తరహాలో వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. వీళ్ళకి దేశ భద్రత, భారత పౌరుల యొక్క ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సంకనేసుకొని తిరుగుతున్నారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలాది మంది, లక్షలాది మంది భారత పౌరుల్ని ఇప్పటి వరకు పొట్టన పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు యాదుంటే 2004 నుంచి 14 వరకు ఎన్ని సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయినాయి, ఎందరో ఊచకోతకు గురైనరు. కశ్మీర్లో 89ల నుంచి మొదలైన కశ్మీరు లక్షల మంది అక్కడ పండితులని తరిమేయబడ్డది బడ్డరాడ్ నుంచి. ఇయ్యలటి వరకు వాళ్ళు దేశంలో వివిధ ప్రాంతాలలో సెటిల్ అయి ఉన్నారు. అదే రకంగా కాకుండా బాంబేలా, ఢిల్లీలా, హైదరాబాద్ లుంబిని పార్కుల, గోకుల్ చాట్ల ఇటువంటి ఎన్ని పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయ్యేటి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మంత్రిని కలిసి తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సమస్యలను వినడానికి సీఎంతో పాటు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి కోలుకుంటుందని, సమస్యలు తగ్గుతున్నాయని వివరించారు. ఈ దశలో సమ్మె చేయవద్దని కార్మిక సంఘాల నేతలకు సూచించారు. సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఆర్టీసీని నిర్వీర్యం చేసింది. కొత్తగా ఒక్క బస్సు కొనలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగుల CCS, PF డబ్బులు వాడుకున్నారు. కాంగ్రెస్ హయాంలో సంస్థ ఉద్యోగులకు బాండ్ మొత్తం 400 కోట్లు చెల్లించాం. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న PF 1039 కోట్లు చెల్లించాం. CCS బకాయిలు 345 కోట్లు చెల్లించాం. 1500 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశాం. ఆర్టీసీలో కొత్తగా 3038 మంది నియామకానికి అనుమతించామని పొన్నం ప్రభాకర్ వారికి వివరించారు. పాకిస్తాన్ పౌరులను ఈ దేశం నుండి వెళ్లగొట్టండి అర్బన్ ఎమ్మెల్యే దంపల్లి సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో హిందువులపైన జరిగిన ఉగ్రవాద చర్య తర్వాత దేశ అంతర్గత శాంతి భద్రతలో భాగంగా పాకిస్తాన్ పౌరులు భారతదేశంను విడిచిపోవాలి అనే కేంద్ర ప్రభుత్వ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేసి నిజామాబాద్ జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం ఉన్న వ్యక్తులను వెళ్లగొట్టాలని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు దంపల్లి సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దంపల్లి సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పాకిస్తాన్ పౌరసత్వం చెల్లుబాటు కాని వీసాలతో నివసించే వారిని గుర్తించి వారిని బహిష్కరించాలని సిపికి సూచించారు. గతంలో నిజామాబాద్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు పట్టుబడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేసి వారిని గుర్తించాలని సూచించారు. నగర అంతర్గత శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం పాలిత రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయడం లేదన్నాడు. దీని మూలన ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లే అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ దేశ పౌరులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదుదారులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 117 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్తో పాటు జెడ్పీసీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్రవంతిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం బృందావన్ గార్డెన్ నందు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సంజయ్ ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. మన నియోజకవర్గంలో 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కష్టపడ్డది కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇష్టంతో పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలి. గతంలో టీఆర్ఎస్ హయాంలో భూ కబ్జాలు, అక్రమ కేసులు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రశాంతంగా రూరల్ నియోజకవర్గం ఉంది. తెరాస బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ బీజేపీ భూస్థాపితమయ్యాయి. రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం. పీసీసీ ఆధ్వర్యంలో ఇచ్చే కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోఆర్డినేటర్లుగా మమ్మల్ని నియమించడం జరిగింది. గ్రామ, బూత్, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేసి పార్టీ బలోపేతం చేయడమే కార్యక్రమ ఉద్దేశం. రూరల్ ఎమ్మెల్యేగా భూపత్ రెడ్డిని గెలిపించుకున్న కష్టం, కృషి మీదే అని తెలియజేస్తున్నాం. జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరకల నర్సారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిన కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థిని కృతిని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభినందించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో ఎస్ఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిన కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థి కృతిని అభినందించి సన్మానించారు. భవిష్యత్తులో ఈ విద్యార్థి బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. మరి మెరిట్లు వచ్చినందుకు విద్యార్థులకు, మేనేజ్మెంట్కు, అదేవిధంగా చెప్పిన లెక్చరర్స్, టీచర్స్ కానీ తప్పనిసరిగా పేరెంట్స్ తరఫు నుంచి నేను వీళ్ళందరికీ అభినందన చెప్తా ఉన్నాను. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 12న భువనగిరి జిల్లాలో జరిగే ఎరుకల నాంచారమ్మ జాతర వాల్ పోస్టర్లను, కరపత్రాలను మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనేరు సాయికుమార్, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు కూతాడి రాములు, తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమార్, అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల గోపాల్, భిక్షపతి, నాంపల్లి, విశ్వనాథం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12న జరిగే నాంచారమ్మ జాతరని అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరడమైంది. బోధన్ పట్టణం లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. బోధన్ ప్రైవేట్ విద్యాసంస్థలు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం కార్యక్రమం నిర్వహించారు. బోధన్ లయన్స్ జనరల్ ఆసుపత్రికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. బోధన్ డివిజన్ ప్రాంత ప్రజలకు 100 రూపాయల ఫీజుతో అన్ని ఆరోగ్య సమస్యలు నయమవుతాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, శ్రీనివాస్, సూర్యప్రకాష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంచి విద్యావంతులు ఉన్నారు. మన భారతదేశం కానీ, తెలంగాణ కానీ, బోధన కానీ, తల్లిదండ్రులకు కానీ మంచి పేరు పెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది.
స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచి అందాల పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఓడబ్ల్యూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనవసరమైనటువంటి అందాల పోటీలకు ఖర్చు చేయడం దుర్మార్గమన్నారు. అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం, గుర్తింపు వస్తాయని, అదే వ్యక్తిత్వమని అందాల పోటీలు ప్రచారం చేయడం స్త్రీ జాతికి అవమానకరమన్నారు. కార్పొరేట్ వ్యాపారం కొరకు స్త్రీని అంగట్లో సరుకుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం నీచమైన పని అన్నారు. మహిళలను మరింత లైంగిక హింసకు గురి చేయడానికే తప్ప ఇంకోటి కాదన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ నగరాధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, జి సంజన, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఏఏకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కాడల్ మార్క్స్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 72వ అందాల పోటీలను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం మహిళలను అవమానపరచడమే అని మా పీఓడబ్ల్యూ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు గెలవాలంటే ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, మహిళలకు మంచి రక్షణ, వాళ్ళకి చదువుకునే అవకాశాలు కల్పించాలి. కానీ ఈ అందాల పోటీల ద్వారా మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఇవి పెద్ద పెద్ద కంపెనీలకే ఉపయోగము, వాళ్ళ ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి అని చెప్పేసి ఇది జరుపుతున్నారు. ఈ అందాల పోటీల్ని రద్దు చేయాలని చెప్పి మా పీఓడబ్ల్యూ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రెంజల్ మండలంలోని బోర్గాంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో గాండ్ల నారాయణకు చెందిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. కుటుంబీకుల కథనం ప్రకారం గత 2 రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఇంట్లోని దుస్తులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్లూస్ టీమ్ సాయంతో నమూనాలను సేకరించారు. సుమారు 2 తులాల బంగారం, 12 తులాల వెండి, 70,000 నగదు దొంగిలించినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. ఎవరైనా బంధువుల ఇంటికి తీర్థయాత్రలకు వెళ్లినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని గౌడ సంఘం నేతలు, కులస్తులు, బీసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో ఖమ్మం పట్టణంలో నిర్మించబోయే గౌడ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పీసీసీ చీఫ్తో గౌడ సంఘం నేతలు చర్చించారు. మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి భవనం నిర్మాణంపై చర్చించి ఫండ్స్ ఇప్పించే బాధ్యత నాదే అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే కోర్సా చట్టం 2023 సవరణను ఉపసంహరించుకోవాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ ఈరోజు నిజామాబాద్ బీడీ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తుంది. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్ముతుంది. కార్మిక వర్గం అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చింది. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులను రద్దు చేసింది. లాకౌట్లు, లేఅప్లు, వేతనాల తగ్గింపు, కార్మికుల తొలగింపులు, కార్మికుల ఉపాధి యజమానుల ఇష్టంపై ఆధారపడి దుర్మార్గపు విధానాలను లేబర్ కోడ్లో పెట్టారు. అంతేకాదు బీడీ వెల్ఫేర్ యాక్ట్ రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం 1% సెస్ నిధులు లేకుండా చేసింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోటాప చట్టం 2023ని సవరణలు తెచ్చి బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టింది. బీజేపీ మద్దతత్వ విధానాలను ధిక్కరిస్తూ ఏ ప్రతిఘటనకు పూనుకోవడానికి 2025 మే 20న దేశవ్యాప్త కార్మికుల సమ్మె నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీసీ స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో బీడీ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నాయకవాడి శ్రీనివాస్, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. కుల, మత, ప్రాంత విభేదాలను విడనాడి కష్టజీవులంతా, కార్మిక వర్గం అంతా సంఘటితంగా పోరాడి ఈ సమసమాజ నిర్మాణం కోసం, సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేయాలని పెట్టుబడి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి కార్ల్ మార్క్స్ జయంతి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణలో జరిగే 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ కార్యదర్శి సంధ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, పీఓడబ్ల్యూ అండ్ జిల్లా అధ్యక్షురాలు అరుణ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు మాట్లాడుతూ స్త్రీల ఆత్మగౌరవాన్ని భంగపరిచే అందాల పోటీలను ప్రతిఘటిద్దాం. హైదరాబాద్లో జరగబోయే మిస్ వరల్డ్ 72వ అందాల పోటీలను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసనలు, కరపత్రాల పంపిణీ, వినతి పత్రాలు ఇవ్వడం లాంటివి నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవట్లేదు. విద్యా వైద్య ఉద్యోగంపై ప్రత్యేక దృష్టి పెట్టి
కార్మికులకు వేతనాలు సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం ప్రజల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాల పనులు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అందాల పోటీలను నిర్వహిస్తుంది. ఈ అందాల పోటీలను నిర్వహించడము మహిళలని అవమానపరచడమే అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. మహిళలకి రక్షణ కల్పించడం, యువతకి ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యతగానే ఈ అందాల పోటీలో పెట్టడం కాదు. దీనివల్ల పెద్ద పెద్ద కంపెనీలకే లాభం ఉంటుంది, కానీ సామాన్య ప్రజలకి ఎవరికి లాభం ఉండదు. అందువల్ల ఈ అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి మా POW తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 1991 అక్షరకిరణం కళాకారుల సన్నాహక కమిటీ నిజామాబాద్ నగరంలోని పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంలో ఏర్పడింది. 1991 అక్షరకిరణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులతో 2025 జూన్ నెలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని భావిస్తోంది. ఈ సమ్మేళనం సందర్భంగా ప్రజా కళారూపాలను ప్రదర్శన నిర్వహించాలని అనుకోవడం జరిగింది. సన్నాహక సమావేశంలో తాటికొండ వీరేశం, శిల్పలింగయ్య, రెడ్డి రాజయ్య, దేవిసింగ్ నాయక్, నారాయణ, సంజీవ్, ఆర్టీసీ మల్లయ్య, నర్సారెడ్డి, బండరి లక్ష్మణ్, రాజ్ కిషన్, సుధాకర్, బన్సిలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ సన్నాహక కమిటీ ప్రకటిస్తుందని వారు తెలిపారు. అక్షరకిరణ ఉద్యమంలో పనిచేసిన మీ అందరికీ కూడా ఇవాళ ఇక్కడ కలుసుకోవడం అదృష్టం. నా పేరు వీరేశం. ఆ టైంలో నేను అక్షరకిరణ కళాకార జాతరలో మీతో పాటు ట్రైనింగ్లు కార్యక్రమాలు తిరిగినాను. మరి అందరినీ ఇవాళ కలుస్తున్నామంటే చాలా సంతోషం. అప్పుడు సూపర్వైజర్గా లాస్ట్ డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయినా. ఈ కళాబృందంలో మరి ఇనిషియేటివ్ తీసుకొని రెడ్డి రాజా గారు, శిల్పలింగం గారు, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TGMDC చైర్మన్ అనిల్ ఈరావతి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరావతి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, చిన్నమనేని శ్రీనివాసరావు, గుగ్గిలి రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పడకిపల్లి సీఎంను కలిశారు. సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీతో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడానికి తమ కమిటీ అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుందని డాక్టర్ వినోద్ అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అనిల్ ఈరావతి ఈ సందర్భంగా అన్నారు. 34 సంవత్సరాల తర్వాత పాత మిత్రులంతా ఒక్కచోట కలిశారు. ఈ ఆనంద క్షణాలను నగర శివార్లోని ఓ ఫంక్షన్ హాల్ వేదికైంది. నగరంలోని నాందేవాడలో గల రావుజీ వంజరి సంఘం ఉన్నత పాఠశాలలో 1991లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 1981 నుంచి తమతో పాటు చదువును మధ్యలో ఆపిన విద్యార్థులంతా 34 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ముత్యం రెడ్డి, మల్లయ్య, సరళ, మోహన్, గంగాధర్, విజయకుమార్, రవి, సత్యం తదితరులను ఘనంగా సన్మానించారు. తాము ఈ స్థాయిలో ఉండడానికి ఆనాడు గురువులు చెప్పిన విద్యాబుద్ధులే కారణమని పూర్వ విద్యార్థులంతా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమ కుటుంబ సభ్యుల వివరాలను తెలుపుతూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నారు. తమ మిత్రుల సాధక బాధకాలను తెలుసుకుని సహాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పరమేశ్వర్, నరేష్, దయాకర్ గౌడ్, వినోద్, లక్ష్మీనారాయణ, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. పద్ధతిలో కూడా ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇది చాలా అద్భుతమైన విషయము. ఇక్కడ ఉన్నటువంటి మేము ఇప్పుడు ఏదో వయసులో ఉన్న వాళ్ళు మేము. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. School.
వెల్కమ్ బ్యాక్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూభారతి పైలట్ ప్రాజెక్టు రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్ కొడిచెల గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెండోరా మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బిలు చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్ణీత ప్రోఫార్మాలలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే వేరే మండలాల్లో కూడా మనకి ఏ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. కాబట్టి సో మీరందరూ కూడా రెవెన్యూ సిబ్బందికి సహకరించగలరు. అదేవిధంగా ఏదో ఈ ఒక్కరోజు ఇవ్వకపోతే తర్వాత రిజాల్వ్ అవ్వదేమో అని కాదు. సో మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ తహసీల్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసుకోండి. సో మనకి రెవెన్యూ సిబ్బంది కూడా సఫిషియెంట్గా వస్తారు. అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ తహసీల్దార్కి కానీ ఆర్డీఓ గారికి కానీ సంప్రదించండి. బట్ మనం ఏమంటే ఈ పైలట్ బేసిస్లో ఏవైతే చేస్తున్నామో ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా ఒక నెల రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇల్లు మంజూరు, రైతు భరోసా పింఛన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఈరోజు ప్రజావాణిలో 96 ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీసీఓ చందర్, ఆర్డీఓ వీణ, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ మేజర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు విజేతలకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ అభినందించారు. తెలంగాణ మెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్, రంగారెడ్డిలో నిర్వహించిన అండర్-17 రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు 1 గోల్డ్, 3 సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భక్తవత్సలం తాహిర్ బిన్ క్రీడాకారులను అభినందించడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. మాక్లూర్ మండలంలోని పలువురు గ్రామస్తులు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించాలని ఇరిగేషన్ ఎస్సీని రైతులు కలిసి విన్నవించారు. మాక్లూర్ మండలంలోని ముల్లంగి, గొట్టుముక్కుల రైతులు జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిజామాబాద్ ఎస్సీ ఆఫీస్కి విచ్చేసి నిజామాబాద్ అడిషనల్ ఎస్సీ అయిన రామారావుకి మరియు డిప్యూటీకి సమస్యలు విన్నవించారు. మాదాపూర్ చైర్మన్లకు మాదాపూర్కు, ముల్లంగి, బంకన్పల్లికి ఎప్పుడు నీటి కోసం ఘర్షణలు జరిగేవన్నారు. మాక్లూర్ మండలంలోని బంకన్పల్లి, ముల్లంగి రామాల రైతులు మరి 1000 ఎకరాలు మరి పంట పండపోతుండే నీళ్లు లేక చాలామంది దగ్గరికి తిరగడం జరిగింది. ప్రజాప్రతినిధి దగ్గర తిరిగి వేసారి ఫైనల్ నా దగ్గరికి రావడం జరిగింది. నా దగ్గరికి కాదు, నాకు తెలుసుకొని నేనే పిలిపించుకున్నాను.
ఇట్లా లిఫ్ట్ కావాల్సి వచ్చి మాకు 1000 ఎకరాలు ఎండిపోతున్నది. ఆ లిఫ్ట్ అయితే 1000 ఎకరాలు మాకు వంట. హైదరాబాద్లోని గాంధీ భవన్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కరపత్రాన్ని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. గాంధీ భవన్లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కరపత్రాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ వారు బృహత్తర కార్యక్రమమైన ఫెలోషిప్ లాంచ్ చేయడం శుభపరిణామం అన్నారు. ప్రొఫెషనల్గా స్థిరపడిన తర్వాత రాజకీయాల్లో రావాలనుకునే వారికి ఫెలోషిప్ కార్యక్రమం ఓ మంచి అవకాశంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ తరపున డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఏఐపీసీ నాయకుల్ని అభినందించారు. మాజీ ప్రధాని పివి నరసింహరావు ప్రోద్బలంతో మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. జక్రాన్పల్లిలో గడ్డం రాజారెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ఇటీవల సొంత నిధులు సుమారు 6 కోట్ల పైచేలకు డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి ప్రభుత్వ పాఠశాలగా తీర్చిదిద్ది ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని వసతులతో కట్టించి గత సంవత్సరం ప్రారంభోత్సవం చేసినటువంటి పాఠశాలలో ఈరోజు గ్రామస్తుల సహకారంతో గడ్డం పైపుల రాజారెడ్డి జన్మదినం పురస్కరించుకుని గ్రామస్తులు అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ఘనంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు, గ్రామకుల సంఘాలు, యువకులు, పూర్వ విద్యార్థులు ఈ స్కూల్లో విద్యనభ్యసించి ఆయా ప్రాంతాలలో వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా స్థిరపడినటువంటి వ్యాపారవేత్తలు, డాక్టర్లు, కుల సంఘస్థులు, గ్రామస్తులు, యువజన సంఘాలు ఆర్థిక సహకారంతో అలాగే పైపుల రాజారెడ్డి సొంత నిధులను 3 కోట్ల రూపాయలతో స్కూల్ భవనాన్ని ప్రైవేట్కు దీటుగా కార్పొరేట్ లెవెల్లో అదిరిపోయే విధంగా వంటశాలలు అలాగే శౌచాలయాలు నిర్మించి గత సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ పాఠశాల ఉందంటే గ్రామానికి వచ్చి వెళ్లేవారు చూసి ఆశ్చర్యపడడం జరుగుతుంది. ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని గ్రామంలోని యువకులు, మహిళలు, వీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల యజమాని అమృతలత, గ్రామ ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. పైపుల రాజారెడ్డి గ్రామస్తులు మరో విద్యా ప్రదాతగా, పాఠశాల పునర్నిర్మాణ దేవుడుగా అభివర్ణించారు. మే 15న పోచంపల్లిని మిస్ వరల్డ్ 2025 పోటీదారులు సందర్శించనున్నారు. ఒక ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలో భాగస్వాములవుతున్న మిస్ వరల్డ్ 2025 గ్రూప్ 2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్ర సాంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్పై ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లి దాని సంక్లిష్టమైన ఇక్కత్ నేత పద్ధతులకు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. పోచంపల్లిని యునెస్కో ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఇది చేతి పనులు, సంస్కృతి వారసత్వానికి సజీవ మ్యూజియం. మిస్ వరల్డ్ పోటీదారులు ఇక్కత్ సాంప్రదాయ టై అండ్ డై ప్రక్రియను అనుభవిస్తారు. నిష్ణాతులైన నేత కార్మికులతో సంభాషిస్తారు. హైదరాబాద్ నిజాంలో ఒకప్పుడు అభిమానించిన డబుల్ ఇక్కత్ కళాఖండమైన ఐకానిక్ టెలియా రుమాల్ తయారీని చూస్తారు. ఆచార్య వేణుబాబాయి నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో చారిత్రాత్మక పాత్ర పోషించిన ఈ గ్రామం వస్త్ర కళాత్మకత, సామాజిక సాంస్కృతిక వారసత్వం యొక్క అరుదైన మిశ్రమాన్ని అందిస్తుంది. మిస్ వరల్డ్ వేదిక అపూర్వమైన అంతర్జాతీయ దృశ్యమానతను అందిస్తున్నందున ఈ ప్రతిష్టాత్మక సందర్శన తెలంగాణ యొక్క గొప్ప చేనేత వారసత్వాన్ని ప్రపంచ పటంలో ఉంచుతుంది. పోచంపల్లి యొక్క శక్తివంతమైన నేత, గ్రామీణ హస్తకళ, సాంస్కృతిక లోతును ప్రదర్శించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత అభిమానులకు భారతదేశ జీవన సాంప్రదాయాల శక్తివంతమైన వేడుకగా మారుతుంది. బార్సి గ్రామ జెడ్పీహెచ్ఎస్ 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. 15 సంవత్సరాల తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి తమ పూర్వ జ్ఞాపకాలను సరదాగా గుర్తు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం 2009-10 బ్యాచ్ యొక్క 15 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎంతో ఉత్సాహంగా జరిగింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు అందరినీ అలరించాయి. ధన్యవాదాలతో పాటు దూరదేశాలలో ఉన్న పూర్వ విద్యార్థులు కూడా లైవ్ వీడియో కాల్స్ ద్వారా ఈ వేడుకలో పాలు పంచుకొని మంచి అనుభూతిని పొందారు. అందరి భాగస్వామ్యంతో ఈ 15 సంవత్సరాల వార్షికోత్సవ సమావేశం విజయవంతమైందని వారు చెప్పారు. ఓపెన్ స్కూల్, అడల్ట్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు ఒకరినొకరు సహకరించుకొని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీస్ సంగన్ సూచించారు. నేడు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ల కన్వర్జేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ మాట్లాడుతూ ఓపెన్ స్కూలింగ్, అడల్ట్ ఎడ్యుకేషన్, ఉల్లల్స్, సెల్ఫ్ ఉద్యోగులు ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ చందర్, డిఐయుఓ సలాం, డిఆర్డిఓ సురేందర్, డిపిఎం సుధాకర్, శ్రీధర్ రెడ్డి, పీడీ మెప్మా మొదలగు వారు పాల్గొన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైల్వే స్టేషన్ నందు మే 2, 2025 రాత్రి అందాజా 7:41 బాంబు పెట్టినట్లు డయల్ 100 కాల్ ద్వారా సమాచారాన్ని స్వీకరించిన వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో హుటాహుటిన డాగ్ స్క్వాడ్ బీడీ టీం సాయంతో పూర్తిగా రైల్వే స్టేషన్లో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించి పరిశీలించి బాంబు లేనట్లుగా నిర్ధారించడమైంది. బాంబు పెట్టినట్లు ఫేక్ డయల్ 100కి కాల్ చేసిన శ్రీమంత్ గౌడ్ తండ్రి దానయ్య నివాసం అంకిరెడ్డిపల్లి కిసర మండలం అను వ్యక్తిని పట్టుకుని విచారించగా తన యొక్క పర్సనల్ సమస్యలతో ప్రజల్లో భయాందోళన గురి చేసి హింసను ప్రేరేపించాలనే దురుద్దేశంతో ఫోన్ కాల్ చేశానని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యక్తిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఎస్ఎస్సీ స్టేట్ టాపర్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సన్మానించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ స్టేట్ బేస్డ్ మార్కులు 596 మార్కులు సాధించిన కాకతీయ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థిని ఎస్ కృతిని ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా విద్యార్థిని రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, జిల్లాకు కృతి ప్రతిష్టలు తీసుకొచ్చిందని కొనియాడారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత లక్ష్యాలు సాధించి ఇందూరు జిల్లాకు గర్వకారణంగా నిలవాలని ఆశీర్వదించారు. పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించి ఫెయిల్ అయిన విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపాలని, వారిని మానసిక ఆందోళనకు గురికాకుండా విజయం దిశగా అడుగులు వేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులతో పాటు తల్లిదండ్రులపైన కూడా ఉందని గుర్తు చేశారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్న వారిలో ఈ సంవత్సరం 10వ తరగతి మొదటి శ్రేణిలో పాస్ అయిన విద్యార్థులు ఉండడం సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థుల చదువులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు, కాకతీయ విద్యాసంస్థల ప్రిన్సిపల్ రణదీష్, డాక్టర్ రాఘవేంద్ర చిద్రవాడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము నిజామాబాద్ నగరంలోని ప్రముఖ స్కూల్ కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ నుండి చిరంజీవి కీర్తి డాక్టర్ కృష్ణ గారు, వాళ్ళ మదర్ డాక్టర్ సుజనా గారు అవుట్ ఆఫ్ 600 మార్క్స్కు 596 మార్కులు సాధించడం నిజంగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈరోజు నా తరఫు నుండి అమ్మాయికి సన్మానించడము నిజంగా చాలా ఆనందంగా ఉంది. కీర్తి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్ అత్యంత కఠినంగా, కెమిస్ట్రీ మధ్యస్థంగా, బయాలజీ తేలిగ్గా ఉన్నట్లు పరీక్షకు హాజరైన విద్యార్థులతో పాటు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. నీట్ పరీక్షలో కెమిస్ట్రీ, బయాలజీతో పోల్చుకుంటే ఫిజిక్స్ కఠినంగా ఉంది. బయాలజీ, కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. 11వ తరగతితో పోలిస్తే 12వ తరగతి సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కనిపించాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టుల్లోనూ థియరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. రీజనింగ్, అసర్షన్ ఆధారిత ప్రశ్నలు సైతం అడిగారు. మెమరీ ఆధారిత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎన్సీఆర్టీ సిలబస్ బేసిక్స్, కాన్సెప్ట్లు, ఫార్ములాలపై పట్టుతో పాటు అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 45 ప్రశ్నలు, జువాలజీ నుంచి 45 ప్రశ్నలు చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడిగారు. బోటనీ, జువాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా ఎన్సీఆర్టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్లపై ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా బయాలజీలో డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. జెనెటిక్స్, హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. థియరీ ఆధారిత, డయాగ్రామ్ ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. బోటనీ, జువాలజీ నుంచి పలు ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. దీంతో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చినట్టు విద్యార్థులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చినప్పుడు ఈసారి బయాలజీ నుంచి ప్రామాణిక ప్రశ్నలు అడిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెమిస్ట్రీ నుంచి అడిగిన 45 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండగా మొత్తం మీద ఈ విభాగం మధ్యస్థంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే గతేడాది అడిగిన ప్రశ్నలతో పోలిస్తే మాత్రం ఈసారి కెమిస్ట్రీ విభాగంగా కొంత కఠినంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీల కాన్సెప్ట్ల నుంచి ప్రశ్నలు అడిగారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 2 ప్రశ్నలు, కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్విలిబ్రియంల నుంచి 1 ప్రశ్న చొప్పున అడిగారు. కెమిస్ట్రీలోనూ అధికంగా ఎన్సీఆర్టీ నుంచి ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలు మాత్రమే అప్లికేషన్ ఆధారితంగా లోతుగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సినవి ఉన్నాయి. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకు ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు ప్రారంభించారు. భూ వివాదాల పరిష్కారానికి అధికారులు శ్రీకారం చుట్టారు.
భూభారతి పైలట్ ప్రాజెక్టు రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్ కొడిచెల గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మెండోరా మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పాడ్బీలు చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ROR చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్ణీత ప్రోఫార్మాలలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఈ సదస్సులలో ఆర్మూర్ RDO రాజాగౌడ్, తహసీల్దార్ సంతోష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే వేరే మండలాల్లో కూడా మనకి ఏ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది కాబట్టి సో మీరందరూ కూడా రెవెన్యూ సిబ్బందికి సహకరించగలరు. అదేవిధంగా ఏదో ఈ ఒక్కరోజు ఇవ్వకపోతే తరువాత రిజాల్వ్ అవ్వదేమో అని కాదు. సో మనకి నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ తహసీల్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసుకోండి. సో మనకి రెవెన్యూ సిబ్బంది కూడా సఫిషియెంట్గా వస్తారు. అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ తహసీల్దార్కి కానీ RDO గారికి కానీ సంప్రదించండి. బట్ మనం ఏమంటే ఈ పైలట్ బేసిస్లో ఏవైతే చేస్తున్నామో ఈ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా ఒక 4 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ సైలెంట్గా ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే బాగ్లిహార్ డ్యామ్ నీటిని ఆపేయగా తాజాగా సలాల్ డ్యామ్ను కూడా మూసివేసింది. భారత్ పాక్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో దీనికి సంబంధించిన సమాచారాన్ని పాక్ వెల్లడించలేదు. తొలిసారి ఆ ఒప్పందానికి భిన్నంగా భారత్ తీసుకున్న తొలి చర్యగా నిపుణులు చెబుతున్నారు. గత గురువారం నుంచి ఒక రిజర్వాయర్లో బురదను తొలగించేందుకు ఫ్లషింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. దాదాపు 3 రోజుల పాటు ఇది కొనసాగింది. ఈ పనులను ప్రభుత్వ రంగ సంస్థ NHPC చూసుకుంటుంది. కాకపోతే పాక్ ఇప్పటికిప్పుడు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాకపోయినా భవిష్యత్తులో మాత్రం సమస్యలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. సింధు జలాల ఒప్పందం కిందకు వచ్చే నదులపై ఇలాంటివి దాదాపు 1/2 డజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిల్లో నిల్వ సామర్థ్యం పెంచితే మాత్రం పాక్కు నీటి కరువు తప్పదు. సలాల డ్యాంను 1987లో, బాగ్లిహార్ను 2009లో ప్రారంభించారు. ఈ డ్యాంలపై మొదలైన పనుల గురించి ప్రభుత్వం లేదా NHPC స్పందించడం లేదు. ఇక బురదను, నీటిని బయటకు పంపే ఫ్లషింగ్ ప్రక్రియ కారణంగా విద్యుత్ను మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేసే అవకాశంతో పాటు టర్బైన్ దెబ్బతినకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్కు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం భారత్కు లేదు. మన ప్రాజెక్టుల్లో ఇష్టం వచ్చిన మార్పులు చేసుకోవచ్చని సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ అధిపతి ఖుష్విందర్ బోహ్రా పేర్కొన్నారు. ఇక ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తే ఎదుర్కొనేందుకు పాక్ వద్ద పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఒప్పందానికి మధ్యవర్తి అయిన ప్రపంచ బ్యాంక్ వద్దకు వెళ్లడం తప్ప మిగిలిన వాటి వల్ల దానికి పెద్దగా ప్రయోజనం లేదు. వరల్డ్ బ్యాంకు చట్టబద్ధమైన పాత్ర ఏమీ లేదు. మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. మే 7వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి అవాంతరాలు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్టులో అతిథులు బస చేసే హోటళ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలు ప్రారంభం కానుండగా 12న బుద్ధ భవన్లో ఆధ్యాత్మిక పర్యటన ఉంటుంది. 13న చౌమాన్ల ప్యాలెస్లో అతిథులకు ప్రభుత్వం వెల్కమ్ డిన్నర్ ఇవ్వనుంది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
కామారెడ్డి జిల్లా బేబీపేట మండలం తుజల్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగుపడి 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా వర్షం రావడంతో వివేక్, రాజు, కవిత, హిమలత, రంజిత్ చెట్టు కిందకి వెళ్లారు. చెట్టుపై పిడుగు పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఎంఆర్ఓకు బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. దేశంలో ఉన్న రోహింగ్యాలను వెంటనే దేశం నుండి పంపించాలని కోరిన బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ ఆదేశాలను వెంటనే అమలు చేసిన కొన్ని కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మోడీ ఆదేశాలు పాటించడం లేదని ఆరోపించారు. ఎక్కడ ఉన్న దేశంలో వీళ్ళకి తరిమి కొట్టాలని వాళ్ళకు ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ అయిపోయినా కూడా కొందరు వాళ్ళ పాస్పోర్ట్ వీసా టైం అయిపోయినా కూడా ఇంకా దేశంలోనే ఉన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఉత్తర్వులు ఫారినర్స్ యాక్ట్ 1946 సెక్షన్ 3(1)లను అనుసరించి కేంద్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మార్గదర్శకాల ప్రకారం జిల్లా అధ్యక్షుల సూచన మేరకు ముదోల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఆదేశానుసారం లోకేశ్వర మండలంలోని తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బొడ్కే సాయన్న ఆధ్వర్యంలో మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో గల పహల్గాం పర్యాటక ప్రాంతంలో 26 మంది హిందువులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపినందుకు నిరసనగా మండలంలోని అనుమానిత వ్యక్తులు పాకిస్తాన్ జాతీయులను, బంగ్లాదేశ్ రోహింగ్యాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని భాజపా తరపున వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే సూపరింటెండెంట్ కిషోర్ కుమార్కి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. అనంతరం ప్లే కార్డులతో రైల్వే స్టేషన్ ముందు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్వప్రసాద్, సిఐటి జిల్లా కార్యదర్శి నూర్జహాన్లు మాట్లాడుతూ రైల్వేలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, బోనస్ కార్మిక చట్టాలు అమలు చేయడం లేదన్నారు. కాంట్రాక్టర్ సంతకంతో పాటు రైల్వే అధికారులు కౌంటర్ సంతకం ఖచ్చితంగా చేసి ఇవ్వాలి. అక్రమంగా జీతాల్లో కోతలు విధించరాదు. రైల్వే ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కమిటీ సభ్యులు నాయకవాడి శ్రీనివాస్, కట్టరి రాములు, అబ్దుల్ రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు అట్లాగే ఇతర యూనియన్లన్నీ దేశవ్యాప్త బంద్ పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా రైల్వేలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 3,900 కోట్ల పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ నెల 15న వెబ్సైట్ పరీక్ష ఫలితాలు విడుదల. ప్రశ్నాపత్రం కీని ఆన్లైన్లో పొందుపరిచిన అధికారులు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలి. కష్ట కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది. ధర్మారంలో బృందావన్ గార్డెన్లో జరిగిన కాంగ్రెస్ రూరల్ నియోజకవర్గ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్రం కృషి. హిందూ రాష్ట్ర స్థాపనకు ఇందూరు నుంచే పునాది కావాలి. జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్ గ్రామంలో ఇందూరు పసుపు తయారీ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో ఎంపీ అరవింద్. ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. సమస్యలను వినేందుకు సీఎంతో పాటు నేను సిద్ధంగా ఉన్నా. హైదరాబాద్లో తనను కలిసిన సందర్భంగా కార్మిక నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. పాకిస్తాన్ పౌరులను ఈ దేశం నుంచి వెళ్లగొట్టండి. సిపి సాయి చైతన్యను విన్నవించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు కలెక్టర్లు రాజీవ్ గాంధీ, హనుమంతు, ఆశీష్ సంఘాన్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.